పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన మంత్రి నిర్మల రామనాయుడు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటడంతో పాటు ప్లాస్టిక్ నివారణ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం పచ్చగా సుభిక్షంగా ఉంటే జగన్ చూసి ఓర్చుకోలేడు. గత 5 ఏళ్ల విధ్వంస పాలనలో మొక్కలు చెట్లను నరకడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చంద్రబాబు పర్యటనలో ఎప్పుడైనా ఒక మొక్క గాని చెట్టు గాని నరికారా? గత వైసీపీ ప్రభుత్వంలో మొక్కలు నాటేందుకు జగనన్న పచ్చతోరణం పేరు పెట్టి ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వెళ్తుంటే రోడ్లపై చెట్లను నరికేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొక్కల పెంపకానికి, అడవుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో కొండల మీద సైతం మొక్కల పెంపకానికి హెలికాప్టర్లో విత్తనాలు జల్లడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా మెలగడంతో పాటు కాలుష్యాన్ని నిర్మూలించేందుకు కృషి చేయాలి. కూటమి ప్రభుత్వం డ్రోన్ల సాంకేతికత ద్వారా విత్తనాలు జల్లి మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఎప్పుడూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, భావితరాలకు చక్కటి పర్యావరణం అందించాలనే లక్ష్యంతో వన మహోత్సవ కార్యక్రమం చేపట్టారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మొక్కలు నాటాలి. పచ్చని చెట్లే ప్రగతికి సోపాన మార్గమని నివ్వనని విరివిరివిగా మొక్కలు నాటుతానని, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పర్యావరణ దినోత్సవాన్ని సందర్భంగా ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై పర్యావరణాన్ని కాపాడుకుందాం, మొక్కలను నాటుదాం అనేటువంటి నినాదంతో ప్లాస్టిక్ని మరి నిరోధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనేటువంటి ఒక మెసేజ్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తూ భవిష్యత్తులో ఈ యొక్క హరితాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ని మార్చాలనేటువంటి దృక్పథంతో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఈరోజు మన శ్వాస ఆడాలని అంటే మొక్కలే మనకు అత్యంత కీలకం అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని మళ్ళీ మొక్కలు ఆక్సిజన్ ఇవ్వడం ద్వారానే ఈవేళ మన అందరం కూడా జీవిస్తూ ఉన్నాం. ఆ రకమైనటువంటి మొక్కల్ని పెంచుకుంటేనే మన ఆరోగ్యం ఉంటుంది, మన జీవితం ఉంటుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లల్ని ఏ రకంగా అయితే చిన్నప్పటి నుంచి పెంచి పోషించి ప్రయోజకులను చేస్తారో ఆ మాదిరిగా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను నాటి వాటిని పెంచి మరి భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి కూడా నీడనిచ్చేటువంటి విధంగా, జీవితాన్ని ఇచ్చేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే గతంలో కూడా మీరందరూ కూడా చూశారు, నాడు 14-19 చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఈ యొక్క అటవీ శాతాన్ని పెంచాలని కొండల మీద, గుట్టల మీద కూడా హెలికాప్టర్లతో సీడ్ కూడా మనం వేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని, మొక్కలు పెంచేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మళ్ళీ ఈరోజు కూడా నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏదైతే డ్రోన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ డ్రోన్ టెక్నాలజీ ద్వారా కూడా ఎక్కడ వీలవుతే అక్కడ మనం ఆ సీడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ఎక్కడికక్కడ పచ్చదనాన్ని పెంచేటువంటి విధంగా ఆ డ్రోన్స్ను కూడా ఉపయోగించమని చెప్పేసి కూడా నిన్న చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, గతంలో కూడా మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల పాలనలో మరి నాటి ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వెళ్ళినా కూడా మరి కింద ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా కొట్టేసేటువంటి పరిస్థితి. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి చెట్లు మనకు కూడా తెలుసు. కేజీఆర్ఎల్ కాలేజీ భీమవరం 100 సంవత్సరాలు ఉంది చరిత్ర ఆ చెట్లకి. మరి అక్కడ హెలిప్యాడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ చెట్లన్నింటినీ కూడా నరికేసినటువంటి స్థితి స్థానికంగా మనం కూడా భీమవరం, నర్సాపురం ఇట్లా ప్రతి ప్రాంతంలోనూ కూడా మనం కూడా స్థానికంగా చూసాం. అంటే ఆకాశంలోంచి వెళ్తున్నా కూడా కింద రోడ్ల మీద ఉన్నటువంటి చెట్లు కూడా నరికేసేటువంటి సంప్రదాయం గత ముఖ్యమంత్రిది. మరి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఈ రోజు ఉన్నటువంటి పాలకులు కానీ చెట్లను పెంచాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనలోనే మేమందరం కూడా భాగస్వాములు అవుతున్నామని చెప్పి మీ ద్వారా